మనుషుల్లో వచ్చే వింతైన జబ్బులు. హాయ్ ఫ్రెండ్స్, మనుషుల్లో వచ్చే కొన్ని రకాల జబ్బుల వల్ల మనిషి శారీరక మరియు మానసిక తీరుల్లో విలక్షణమైన మార్పులు చోటు చేసుకుంటాయని మీకు తెలుసా? అలాంటి మార్పులు కొంతవరకు మనలో ఆశ్చర్యాన్ని సైతం కలిగిస్తాయి. మరి అలాంటి కొన్ని వింతైన జబ్బులు, అలాగే వాటి వల్ల మనలో ఏర్పడే మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, ప్రొజేరియా. ఇది ఒక అరుదైన వ్యాధి. ఇది కేవలం కొన్ని లక్షల మందిలో ఒకరికి మాత్రమే సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల పిల్లలు వేగంగా ముసలివాళ్లవుతున్నట్టుగా కనిపిస్తారు. అంటే చిన్న వయసులోనే పిల్లలు మరియు యుక్త వయస్కులు ముసలివాళ్లుగా మారిపోతారన్నమాట. ఇక దీనిలో కనిపించే వివిధ లక్షణాలు తక్కువ వృద్ధి, బరువు తగ్గటం, చర్మం ముడుచుకుపోవడం. అయితే ఈ వ్యాధి సాధారణంగా జన్యు సంబంధిత కారణాల వల్ల సంక్రమిస్తుందంట. నంబర్ 2, కోటార్డ్ సిండ్రోమ్. ఈ మానసిక వ్యాధి ఉన్నవాళ్లు వాళ్ల శరీరంలో కొన్ని భాగాలు లేవని, దానివల్ల వారు ఇప్పటికే చనిపోయారు లేదా అసలు వారు బ్రతికే లేరని భావిస్తూ ఉంటారంట. ఈ వ్యాధి ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు డిప్రెషన్ మరియు అవాస్తవ భావనలు. ఇక ఈ వ్యాధి రావటానికి నాడీ సంబంధిత లేదా మానసిక సమస్యలు కారణమన్నట్టు తెలుస్తోంది. నంబర్ 3, మోర్గెలాన్స్ డిసీజ్. ఈ వ్యాధి ఉన్నవారు తమ చర్మంలో నుంచి పొక్కులు, రోమాలు వెలువడుతున్నాయని భావిస్తారు. కానీ ఇది కేవలం వారి కల్పిత భావనే అయినప్పటికీ వారు ఆ బాధని, మంటని నిజంగానే అనుభవిస్తారంట. ఈ వ్యాధి యొక్క లక్షణాలు పొక్కుల వల్ల నొప్పి, చర్మం దురద, మానసిక ఆందోళన. ఇప్పటి వరకైతే ఇది మానసిక సమస్యగానే పరిగణిస్తున్నారు డాక్టర్లు. నంబర్ 4, ఫైబ్రోడిస్ప్లాసియా ఆసిఫికన్స్ ప్రోగ్రెసివా. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు మరియు కండరాల బంధాలు మెల్లగా ఎముకలుగా మారుతాయి. ఇలా చర్మంలో ఎక్కువ మొత్తంలో ఎముకలు ఏర్పడటం వల్ల శరీరం గట్టిపడి వారు కదలటం కూడా కష్టతరంగా మారుతుంది. ఈ వ్యాధిలో ఉండే లక్షణాలు కదలికల్లో కష్టం, ఎముకల పెరుగుదల. ఇక ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడుతుందన్నట్టు తెలుస్తోంది. నంబర్ 5, ఆలిస్ ఇన్ వండర్లాండ్ సిండ్రోమ్. ఈ మానసిక పరిస్థితి కారణంగా వ్యక్తులకు తమ శరీరం లేదా చుట్టూ ఉన్న వస్తువుల పరిమాణం మరియు ఆకారం మారుతున్నట్టుగా భావిస్తారు. అంటే ఈ జబ్బు ఉన్న వారిలో చిన్న వస్తువులు కూడా చాలా పెద్దగా కనిపించొచ్చు, చాలా పెద్ద పెద్ద వస్తువులు సైతం చిన్నగా కనిపించొచ్చన్నమాట. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఉండే లక్షణాలు మైగ్రేన్, తలనొప్పులు, తప్పుడు స్పృహలు, అపరిమాణ భావనలు. ఈ జబ్బు ఎక్కువగా నాడీ సమస్యల వల్ల లేదా వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. నంబర్ 6, ఎహ్లెస్ డాన్లోస్ సిండ్రోమ్. ఇది అరుదైన జెనెటిక్ సంబంధిత జబ్బు. దీనివల్ల చర్మం మరియు కండరాలు ఎలాస్టిక్ లా ఉంటాయి. తద్వారా ఈ వ్యాధి ఉన్న వారి శరీరం మరియు కండరాలు పట్టిలాగితే రబ్బరులా సాగుతాయంట. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మం మరియు కండరాలు చాలా సులువుగా చితికిపోవడం, మోకాళ్ల కీళ్లు తరచుగా డిస్లొకేట్ అవ్వటం. ఇక ఈ వ్యాధి కొలాజన్ తత్వం లేదా కొన్ని అవయవాలకు సంబంధించిన ప్రోటీన్ల లోపం వల్ల ఏర్పడుతుందంట. నంబర్ 7, క్లీన్ లెవెన్ సిండ్రోమ్. ఈ వ్యాధి ఉన్న రోగులు దీర్ఘకాలిక నిద్రను అనుభవిస్తారు. వీరు దాదాపుగా రోజుకు 15 నుంచి 21 గంటలు నిద్రపోతారు. దాంతోపాటు విపరీతమైన ఆకలి మరియు అసాధారణమైన కోరికలు కూడా కలిగి ఉంటారు. దాదాపు సగం మంది రోగులు, ప్రధానంగా మగ రోగులు, నాటకీయంగా పెరిగిన లైంగిక కోరికలను కోరుకుంటారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు అనియంత్రిత నిద్ర, ఆహారం ఎక్కువగా తినటం. ఇక ఈ వ్యాధి ఎక్కువగా నాడీ సంబంధిత సమస్యల వల్ల ఏర్పడుతుందట. నంబర్ 8, అజర్మటోగ్లిఫియా. ఈ వ్యాధి చాలా అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఇది వేలిముద్రల అభివృద్ధిని నిరోధిస్తుంది. అంటే ఈ వ్యాధి సోకిన వారిలో వేలిముద్రలనేవి కనిపించవు. మనిషిని కనిపెట్టడానికి ఉపయోగపడే వేలిముద్రలు మనిషిలో ఏర్పడకుండా ఉంచడమే ఈ వ్యాధి యొక్క లక్షణం. ఇక ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల సంక్రమిస్తుందట. నంబర్ 9, మోబియస్ సిండ్రోమ్. ఈ వ్యాధి ఒక అరుదైన పుట్టుకతో వచ్చే న్యూరోలాజికల్ డిసార్డర్. ఈ వ్యాధి వచ్చిన వారు ముఖపక్షవాతాన్ని కలిగి ఉంటారు. తద్వారా వీరు వారి కళ్ళని కదిలించలేరు. అంతేకాకుండా ముఖ కవళికలను కూడా ఏర్పరచలేరు. ఇక ఈ వ్యాధి యొక్క లక్షణాలు ముఖభావం లేకపోవటం, కంటి కదలికలు లేకపోవడం, మాట్లాడడానికి కష్టపడటం. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడుతుందంట. అయితే అరుదుగా వచ్చే ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోయినప్పటికీ ఈ వ్యాధిని గుర్తించటం మరియు బాధితులకు తగినంత సహాయం అందించడం ఎంతో ముఖ్యం. నంబర్ 10,
ఆటోఫాజియా. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు తమ శరీర భాగాలను వారే తినే ఆలోచనలు లేదా పనులను చేస్తారు. అంటే వారిని వారే ఆకలితో తినాలి అని అనుకుంటూ ఉంటారంట. ఈ వ్యాధి యొక్క లక్షణాలు స్వీయ నాశనం, మానసిక ఆరోగ్య సమస్యలు. ఇక ఈ వ్యాధి మానసిక సమస్యలు మరియు ఆందోళన వల్ల ఏర్పడుతుందన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూశాక ఇవెక్కడి వింత జబ్బులురా నాయనా అనిపిస్తుంది కదా. ఇలాంటి మరిన్ని వింత జబ్బుల గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.